కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే కన్యా లగ్నం కానివ్వండి, కన్యా రాశి కానివ్వండి, మీకు ఎటువంటి స్వప్నము వస్తే మంచిది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న శక్తి కోరుకుంటూ ఇక్కడ మీకు ఒక జాబ్ వచ్చినట్టుగా వచ్చిందనుకోండి స్వప్నం, చాలా మంచిది. లేదా ఒక డ్యూటీలో ఉన్నట్టు, లేకపోతే మనకి ఎవరికైనా సరే నల్లటిది ఏదైనా వస్తే మంచిది కాదంటాం, కానీ ఈ కన్యా లగ్నము వారికి నల్లది వస్తే మంచిది. కాకపోతే రెండు రకాల రిజల్ట్ కూడా ఇస్తుంది. ఒక్కోసారి ఇబ్బంది ఇస్తుంది, మంచి చేస్తుంది. అయితే ఈ నల్లటి ఆకారంలో ఉండేటువంటిది ఏదైనా ఒక ఇది మిమ్మల్ని భయపెట్టినట్టుగా వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే సర్వసాధారణంగా నువ్వు కానీ వస్తే మంచిది కాదంటారు, అది నిజమే. కానీ కన్యా లగ్నము వారికి కొంచెం ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎలా అయితే మనకి గురువర్గం శనివర్గం అని కొంతమందికి టీటీ ఇంజక్షన్ పడుతుంది, కొంతమంది పడదు. కొంతమంది వంకాయ చక్కగా వాళ్ళు వంకాయని అబ్బా గుత్తి వంకాయని అద్భుతంగా తింటే అదే వంకాయ కొంతమందికి పడదు, టమాటా పడదు, కొంతమంది ఆలుగడ్డ పడదు. అంటే ఏంటి, వారి వారి యొక్క శరీర సంబంధించినటువంటి స్థితిని బట్టి వాళ్ళ కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి వస్తుంది. ఆహారం ఎలా అయితే పడతావో స్వప్న రూపంలో కూడా అందరికీ ఒకలా ఉండదు, కొంతమంది లగ్నాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది కూడా. అదేవిధంగా ఏదైనా అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినట్టు అమ్మవారి కళ్ళలోకి వచ్చినా మంచిదే. అమ్మవారు వచ్చిన చాలా మంది వెంకటేశ్వర స్వామి స్వప్నంలోకి వచ్చినట్టు, తిరుపతి కొండ మీదకి వెళ్ళినట్టు వస్తుంటారు, చాలా చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అయితే వెళ్ళే క్రమంలో మీకు ఎలా ఉంది, కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఏదైనా కొన్ని ఇబ్బందులు పడ్డట్టుగా వచ్చిందా అంటే స్వామివారిని చేరుకోవడానికి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, కానీ ఇబ్బంది పడ్డా తర్వాత మీకు బాగుంటుంది అని అర్థం. ఇలాగా కండిషన్ ఆఫ్ ది స్వప్న చూసుకోవాలి. స్వప్నం ఎటువంటి కండిషన్లో వచ్చింది, ఏ సమయంలో వచ్చింది. అయితే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ చెప్పారు స్వప్న శాస్త్రంలో. ఏమిటా రూల్స్, శాస్త్రంలో చెప్పినటువంటివి ఏంటి? మనం చూడండి, ఎవరైనా ఒక సైంటిస్టులని చక్కగా చదువుకున్న వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, మీరు చూసినటువంటి పొద్దున ఏదైతే చూస్తారో, ఏదైతే మీరు మాట్లాడతారో అదే మన మైండ్ తీసుకొని స్వప్న రూపంలో అందిస్తుంది అంటారు. ఈ యొక్క విషయాన్ని మన మన యొక్క ఋషులు కానివ్వండి, స్వప్న శాస్త్రాలు రాసినటువంటి వారు కానివ్వండి ఏం చెప్పారంటే, ఈ యొక్క విషయాన్ని వాళ్ళు చెప్పారు చాలా స్పష్టంగా. మీరు ఏదైనా చూసినా, మాట్లాడినా, లేకపోతే దాని గురించి అనుభవించినా, దాని గురించి అనుమానపడ్డా, ఆ యొక్క పరిసరాల్లోనే పొద్దునంతా తిరిగారు. ఉదాహరణ గోశాలను తిరిగారు, గోవు వచ్చింది, అప్పుడు మీరు తీసుకోవడం లేదు. లేకపోతే ఏ జూ పార్క్ వెళ్ళి సర్పాలను చూశారు, సర్పం వచ్చింది, సంబంధం లేదు. అగ్నిని చూశారు, సంబంధం లేదు. అంటే ఏమిటి, మీరు ఉదయం అంతా కూడా చూసి దాని గురించి మాట్లాడుకుని, దాని నుంచి అనుమానించి, దాని నుంచి భయపడి, రకరకాల సందర్భాల్లో మీరు పొద్దున్నంతా దాని అనుభవాలు కనుక మీరు తీసుకున్నట్లయితే అది మైండ్లోకి వెళ్ళి అది మీకు స్వప్న రూపంలో వచ్చినటువంటి దాన్ని స్వప్న శాస్త్రం అంగీకరించదు. అది జనరల్గా మీ యొక్క మైండ్ తీసుకున్నంతే. అలాగే స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ స్వప్నం ఎలా వచ్చింది, అందులో మీరు భయాందోళనకు గురయ్యారా, లేకపోతే మీరు ఆ స్వప్నం వచ్చినప్పుడు ఒక రిలీఫ్ అయినట్టుగా ఫీల్ అయ్యారా? అంటే పైనుంచి కింద పడిపోతున్నారు, ఇట్స్ బ్యాడ్, కొండ మీద నుంచి, లేదంటే కొండ ఎక్కుతున్నారు, చాలా మంచిది. చాలా మందికి సర్పం స్వప్నంలోకి వస్తే అమ్మ అంటారు, కానీ సర్పం కాటేసినట్టు వస్తే మంచిదే, కానీ సర్పం చుట్టినట్టుగా రాకూడదు. ఈ రకంగా కండిషన్ అంటే ఒక పూర్తిగా ఒక పెద్ద ఊరు మొత్తం తగలబోతూ వచ్చింది అనుకోండి, మీకు అది మంచిది కాదు. అలా కాకుండా ఒకటి కాగడా ఇచ్చారు మీ చేతికి, చాలా మంచిది. ఆ రకంగా స్వప్నం యొక్క స్థితి ఏమిటో తెలుసుకోవాలి. అలాగే స్వప్నం ఏ సమయంలో వస్తే ఎంతకాలం మీకు ఫలితం ఉంటుంది, అది మంచిదైనా చెడైనా చెప్పారు శాస్త్రంలో. రాత్రి 9కో 10కో నిద్రపోయారు మీరు ఉదాహరణకి, ఇవాళ రేపు అంత ఎర్లీగా నిద్రపోయే వాళ్ళు లేరు అనుకోండి, 11, 12 అవుతున్నాయి. బట్ 9, 10 గంటలకి ఎవరైనా నిద్రపోతే 12 లోపల మీకు కనుక స్వప్నం వస్తే ఆ స్వప్నం చాలా లేట్గా ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ రావడం. అంటే 1 year అవుతుంది, ఆల్మోస్ట్ 1 year, 6 months to 1 year పడుతుంది. అలా కాకుండా మీరు అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల లోపల వచ్చింది అనుకోండి, ఈజీగా ఒక 3 నుంచి 6 నెలలు పడుతుంది. అలా కాకుండా 3 నుంచి 5 గంటల మధ్యలో వచ్చింది ఉదాహరణకి, అది 1 నెల రోజుల్లో వచ్చేస్తుంది మీకు ఆ రిజల్ట్ అనేటువంటిది. అలా కాకుండా 5 నుంచి 6 లోపల, తెల్లారి లోపల కనుక వస్తే మీకు అది ఒక 15 days 10 days లోపల అవ్వచ్చు. నిద్ర లేస్తూనే వచ్చింది, నెక్స్ట్ డే కూడా కావచ్చు, 1 week కూడా కావచ్చు. నిద్ర లేస్తున్న స్వప్నంతో నిద్ర లేస్తాం, గబుక్క నిద్ర తుల్లిపడుతున్నాం, ఒక మంచి కలసిన నిద్ర లేపేసామంటారు. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం. అయితే మనకి ఎప్పుడైనా చెడు స్వప్నం వచ్చింది ఏం చేయాలో చెప్పారు శాస్త్రంలో. చక్కగా నిద్ర లేచి
మళ్ళా ఒకసారి కాలు కూర్చొని తెచ్చుకొని భగవంతుని తలుచుకొని నిద్రపోతే ఒక మంచి స్వప్నం వస్తే ఈ స్వప్నం క్యాన్సిల్ అయిపోతుంది, చెడు స్వప్నం. అలా కాదండి, నాకు 4 గంటలప్పుడు ఒక మంచి స్వప్నం వచ్చింది, నిద్ర మెలకు వచ్చింది, అబ్బాయి ఎంత మంచి స్వప్నం అనుకున్నాను కూడా నిద్రపోవద్దని చెప్పి చక్కగా మెలుకొని మీరు స్నానపానాది కార్యక్రమాలు ముగించుకొని దేవతారాధన చేసుకోవాలి. అయితే చాలా మంది చేసే తప్పిదం ఏమిటి ఇక్కడ, స్వప్నం రాగానే ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు, అలా చెప్పకూడదని చెప్పింది శాస్త్రం. ఉదయం నిద్ర లేచి చక్కగా మీరు మీ యొక్క పూజా విధానాలు మీ పనులన్నీ చేసుకొని ఆలయానికి వెళ్ళి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని, అమ్మవారు కావచ్చు స్వామివారిని కావచ్చు, దర్శనాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి. సరే చెడు స్వప్నం వచ్చింది, చక్కగా మీరు గజేంద్ర మోక్షం కనుక విన్నట్లయితే ఆ యొక్క చెడు స్వప్నం యొక్క తొలగిపోతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి స్వప్నాలు రావడానికి 12వ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉంది, మీరు ఏ లగ్నమైనా పర్లేదు, అప్పుడు కూడా వస్తాయి. లేదా పంచమంలో పాపగ్రహాలు ఉన్నాయి, వస్తుంటాయి. అందులో పర్టికులర్గా శని కుజులు కానీ బుధ కుజులు ఇలాంటివి వచ్చినప్పుడు గొడవలైనట్టుగా వస్తాయి. రాహుకేతువులు ఉన్నప్పుడు లేదా సర్పదోషం ఏర్పడినప్పుడు పంచమానికి కానీ 12కి కానీ ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు కూడా సర్పాలు వస్తాయి. ఒక్కొక్కసారి మనకు నడుస్తున్న మహాదశల వల్ల కూడా ముందుగా ఇండికేషన్ జరుగుతూ ఉంటుంది. అలాంటి చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడం, లేకపోతే త్రిజట స్వప్న వృత్తాంతం లేదా రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం, ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు నమశివాయ అనేటువంటి నామాన్ని స్మరించుకుంటూ నిద్రపోతే చాలా మంచిదని చెప్తుంది శాస్త్రం. మరియు రాత్రి నుంచి పగలు నిద్ర లేచే వరకు కూడా మీరు నిద్రలో అలా అనుకుంటూ నిద్రపోయారు, కానీ ఉదయం నిద్ర లేచే వరకు నమశివాయ మంత్రం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కావున ఈ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయాల్లో, స్వప్నాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడైనా మీకు ఇబ్బందికరమైన స్వప్నం వస్తే భయపడకుండా నేను చెప్పినటువంటి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఒకసారి తలుచుకున్నా పర్లేదు మొత్తం, ఎందుకంటే 1 అవర్లో ఉంటుంది, మీరు యూట్యూబ్లో కొడితే. అలా కాదంటే మేము తలుచుకోవాలనుకుంటే చక్కగా నిద్ర లేచి ధ్యానంలో కూర్చొని ఒక గజ సమూహం త్రికూట పర్వతం అనేటువంటి పర్వతం ఈ ప్లెయిన్లో జరగదు, త్రికూట పర్వతంలో జరిగింది, వెళ్తా ఉంది. కొన్ని వేల లక్షల కొన్ని భార్యలతో నీళ్ళలోకి వెళ్ళారు, జలక్రియ దాహం వేసిందని. నీళ్లు త్రాగడం మాత్రమే కాకుండా అక్కడికి వెళ్ళి కాసేపు జలకాలాడి అక్కడ కొంచెం గందరగోళాన్ని సృష్టించారు. లోపల ఉన్నటువంటి ముసలి కదిలి వచ్చి ఆ గజరాజు యొక్క కాలిని పట్టుకుంది. కొంచెం సేపు వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగింది. దాని తర్వాత ఇంక నేను అలసిపోయి శ్రీమన్నారాయణని ఎవరైతే మూలమో వాళ్ళని ప్రార్థించడం జరిగింది. అప్పుడు ఆ విష్ణువు కదిలి వచ్చాడు వైకుంఠం నుంచి, వచ్చి చక్రాన్ని వదిలి ఆ యొక్క ముసలి శిరస్సుని ఖండించాడు. ఆ యొక్క ఏనుగుకి మోక్షాన్ని ప్రసాదించాడు అనేటువంటిది గజేంద్ర మోక్షం ఉంటుందని షార్ట్ ఫామ్ లో చెప్పానండి. దీన్ని అలాగా స్మరించుకోవచ్చు. ఎవరికైనా ఎక్కువ కష్టాలు ఉన్నటువంటి వారు కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే అలా స్మరించుకుంటే కూడా వాళ్ళ యొక్క కష్టాలు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః.